దేశంలో నకిలీ నోట్ల చలామణి రోజు రోజుకు పెరుగుతుంది. డిజిటల్ యుగంలో కూడా నకిలీ నోట్ల చలామణిలు కలకలం రేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ దందా నడుస్తుంటే ఏ రేంజ్లో మోసాలకు పాల్పడుతున్నారో అర్థమవుతుంది. మరి నకిలీ కరెన్సీ నోట్లని ఎలా కనిపెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా హైదరాబాద్లో 11 లక్షల నకిలీ కరెన్సీ పట్టుబడింది. 500 రూపాయల నోట్లలో అసలు నకిలీ నోట్లను గుర్తించడం కష్టంగా మారింది ఇప్పుడున్న జనరేషన్లో. ఈ టైంలోనే ఒరిజినల్ నోట్లపై అవగాహన ఉండడం చాలా అవసరం. మరి ముఖ్యంగా పెద్ద నోట్లు పూర్తిగా రద్దయిపోయిన తర్వాత ఎక్కడ చూసినా కూడా 500 రూపాయల నోట్లు ఎక్కువగా చలామణి అవుతున్నాయి. చిన్న నోట్లు అస్సలు కనబడకుండా పోయినాయి. దానికి ఎందుకంటే ప్రతి చిన్న మనం ట్రాన్సాక్షన్స్కి ఏ షాప్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా యూపీఐ పేమెంట్స్ ద్వారా ఉండడం మరో కారణం. అది వేరే విషయం. అది పక్కన పెడితే ఇక ఈ 500 నోట్ల చలామణిలో ఉన్న అసలు నోట్లేవో నకిలీ నోట్లేదో తెలుసుకోవడం కష్టంగా మారింది. రీసెంట్గా హైదరాబాద్ నగరంలో కూడా నకిలీ నోట్లు దొరకడం కలకలమే రేపింది. ఈ నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయంటే గుజరాత్ నుంచి వెళ్ళి సరఫరా అవుతున్నట్లు సిటీ పోలీసు చెప్తున్నారు. ఒక్క అసలు నోటుకు 10 నకిలీ నోట్లను ఇస్తున్నారని పోలీసులు కూడా చెప్పారు. మొత్తం 11 లక్షల నకిలీ కరెన్సీని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ నోట్లను చూస్తే అస్సలు నకిలీ నోట్లుగా కనిపించట్లేదట. అచ్చం ఒరిజినల్ నోట్లుగా ఎట్లా ఉంటాయో ఇవి కూడా అలానే ఉన్నాయట. ఈ టైంలోనే అసలు నోటు ఏది లేకపోతే నకిలీ నోటు ఏదనే కన్ఫ్యూజన్ కూడా ప్రజల్లో నెలకొంది. ఈ నకిలీ 500 నోట్లను ఎలా గుర్తించాలంటే చూడ్డానికి అన్ని నోట్లు ఒకేలా ఉన్నా కానీ ఒరిజినల్ నోటుకు నకిలీ నోటుకు కొన్ని తేడాలు ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ది 500 నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకం ఉంటుంది. భారత సాంస్కృతిక వారసత్వాన్ని సూచించేలా ఎర్రకోట ఫోటో ఉంటుంది. ఆ నోటు ఎలా ఉంటుందంటే రాతి బూడిద రంగులో ఉంటుందన్నమాట. ఈ నోటు దాదాపు 66 మిల్లీమీటర్ల పొడవు, 150 మిల్లీమీటర్ల వెడల్పు ఉంటుంది. అంటే నిలువు 66, వెడల్పు 150 మిల్లీమీటర్లు ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే 500 నోటు ముందు భాగంలో 500 సంఖ్య సూచించేటువంటి లేటెంట్ ఇమేజ్ ఉంటుంది. ముందు భాగంలో నోటు ఎడమ వైపు కింది భాగంలో తెలుపు గోధుమ వర్ణంలో ఈ 500 సంఖ్య అయితే కనిపిస్తుంది అనమాట. ఇకపోతే మళ్ళీ ఇంకోటి ఏంటంటే నోటు మీద 500 సంఖ్య దేవనాగరి లిపిలో రాసుకొని ఉంటుందన్నమాట. చిన్నగా భారత్ హిందీలో ఇండియా అని రాసుంటుంది. అంటే మనం హిందీలో ఆ లైన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇక బ్యాక్ సైడ్ అంటే నోటు వెనక భాగంలో ఎడమవైపు నోటు ముద్రించినటువంటి సంవత్సరం కూడా అందులో మెన్షన్ చేసి ఉంటుంది. అంతేకాదు స్వచ్ఛ భారత్ నినాదంతో కూడినటువంటి ఒక లోగో కూడా మనకు కనిపిస్తుంది. అంటే అది కళ్ళద్దాల టైప్లో ఉంటుందన్నమాట. ఆ లోగో అది చూస్తే మీకు అర్థమవుతుంది. స్పెట్స్ పెట్టుకుంటాం కదా మనం కళ్ళకి, ఆ టైప్లో ఉంటుందన్నమాట. అయితే దేశంలోనే ఇంకోటి ఏంటంటే దేశంలోనే 15 భాషల్లో నోటు విలువను పేర్కొంటూ లాంగ్వేజ్ ప్యానల్ ఉంటుంది పైన. అంటే దాదాపు ఒక 15 లాంగ్వేజ్లలో 500 500 500 అని దాంట్లో మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. అయితే లాంగ్వేజ్ ప్యానల్ పక్కనే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ 15 లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో దాని పక్కనే ఢిల్లీలోని ఎర్రకోట ఫోటో ఉంటుంది. అది చాలా క్లారిటీగా కనిపిస్తుంది, అది అందరికీ తెలిసిందే. అయితే చాలామందికి కంటి చూపు పెద్దగా ఉండదు, అంటే ఏంటంటే సరిగ్గా గుర్తుపట్టలేరు. వాళ్ళ కోసం ఫీచర్లు ఇంటాగ్లియో లేదా పై భాగంలో మహాత్మా గాంధీ ఫోటో ప్రింట్ అండ్ అశోక స్తంభం చిహ్నం ఉంటుందన్నమాట. దాని పక్కన పెడితే మళ్ళీ ఏంటంటే 500 సంఖ్య మైక్రోటెక్స్కో సర్క్యులర్గా ఉండే గుర్తింపు చిహ్నం కూడా ఉంటుంది. ఆ ఉండిన తర్వాత అది వేరే విషయం, సరే అది ఉంటుంది, బాగానే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ కుడివైపున మళ్ళీ అదేవిధంగా ఎడమ వైపునకు 5 యాంగులర్ బ్లేడ్ లైన్స్ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు మనకు నోట్ ఉంది, ఆ నోట్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి అక్కడ ఏంటంటే పైన 2 లైన్స్ ఉంటాయి, ఎడ్జ్కు ఉంటాయి. ఆల్మోస్ట్ ఇది నోట్ చివరి ఎడ్జ్కులో పైన 2 లైన్లు ఉంటాయి, కింద ఒక 2 లైన్లు ఉంటాయి, మధ్యలో ఒక అడ్డ గీతలు ఉంటాయి అన్నమాట, లైన్స్ ఇలా. సో ఆ అడ్డ గీతలు పైన 2, కింద 2, మధ్యలో 1. సేమ్ టైం రైట్ సైడ్ కూడా అడ్డ గీతలు 2 ఉంటాయి, మధ్యలో 1 ఉంటుంది సింగిల్గా, దాని తర్వాత మళ్ళీ 2 ఉంటాయి అన్నమాట. ఇది మెయిన్ అనమాట. సో ఈ ఒరిజినల్ నోట్లో ఏంటంటే ఈ సంబంధించినటువంటి గుర్తింపులు అయితే ఉంటాయి. సో ఇవి చూసుకొని అవి ఒరిజినల్ నోట్లా లేకపోతే ఫేక్ నోట్లా అనేది డెఫినెట్గా మీరు ఒక అంచనాకైతే రావడం జరుగుతుంది. లేదు ఇవన్నీ ఇలాంటి క్వాలిటీస్లో ఏ ఒక్కటి కనిపించకున్నా కానీ డెఫినెట్గా అది ఫేక్ కరెన్సీయే. సో అలా వచ్చినప్పుడు మీ దగ్గరికి ఎక్కువ మొత్తంలో అలా ఏమైనా వచ్చినప్పుడు వెంటనే
పోలీసులకు కానీ అక్కడ ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి పిఎస్ని సంప్రదిస్తే వాళ్ళు దాన్ని పట్టుకొని ఎంక్వైరీ అయితే చేస్తారనమాట. సో ఇది ఇక్కడి నుంచి కాదు, గుజరాత్ నుంచి వెళ్ళి ఈ మాఫియా అయితే ఉంటుందట. దాదాపు ఒక 500 నోటు ఒక్కటి ఒరిజినల్ తీస్తే దానికి 10 ఇస్తారట. సో అంటే ఆల్మోస్ట్ ఒక 10,000 ఇస్తే 9,500 ఫేక్ కరెన్సీ ఉంటుంది. సో ఈ ఫేక్ కరెన్సీ దాన్ని వాళ్ళు తెలివిగా ఏమేం చేస్తున్నారట అంటే విడివిడిగా, అంటే ఒకేసారి 10,000 20,000 కాకుండా రోజుకి ఒక 2 నోట్లు 3 నోట్లు 5 లోపే, సో అట్లా మార్కెట్లోకి దాన్ని పంపించడం జరుగుతుందన్నమాట. అలా ఎక్కువ మొత్తంలో పంపిస్తుందంటే ఎవరికి డౌట్ రాదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సన్కి ఇచ్చి ఒక 3,000 ఉన్నాయి, 3,000లో 3,000 ఇచ్చేస్తారు, 3,000లో ఒక ముగ్గురికి ఇచ్చేస్తారు. సో అంటే 1,000. సో అలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది, 1,000 సంబంధం లేని వ్యక్తులకు ఇవ్వడం ద్వారా అవి మార్కెట్లో చలామణి అవుతున్నాయి. ఎక్కువ మొత్తంలో ఉంటే ఒకేసారి పట్టుకోవచ్చు. సో అలా దాన్ని విడివిడిగా అలా మార్కెట్లోకి అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారని తెలిసింది. సో మీ దగ్గరకు ఒక ఎప్పుడైనా వస్తే దీనికి కొంచెం ఏదైనా డౌట్ ఏదైనా వచ్చినట్టుంటే ఆ నోట్లో ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు ఏవైతున్నాయో అవి కంపల్సరీ అందులో నోట్లో ఉన్నాయా లేవా అని ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. లేదంటే వెంటనే ఉన్న మీ దగ్గరలో ఉన్నటువంటి పిఎస్ని సంప్రదించండి. సో ఇది మొత్తంగా ఒరిజినల్ నోట్లని ఎలా గుర్తుపెట్టుకోవాలో అండ్ సేమ్ టైం ఫేక్ను కూడా ఎలా గుర్తించుకోవాలో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ఇది షేర్ చేయండి. ఇది డెఫినెట్గా ఇది ఒక యూజ్ఫుల్ వీడియో. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్స్లో ఈ వీడియో అంటే నోట్లు ఫేక్ కరెన్సీ ఎక్కువగా ఉన్న టైం కాబట్టి సో ఇది ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఏదన్నా ఉంటే కనుక నోట్ల మీద వెంటనే మీకు సంబంధిత పిఎస్లలో ఫిర్యాదు చేయండి.